జాతీయ స్థాయి చెస్ పోటీల్లో రాణిస్తున్న నూజివీడు కుమార్ పాఠశాల విద్యార్థి కొల్లా భావన్ను కొత్తూరు కుమార్ సిబిఎస్ఈ పాఠశాలలో మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెరుకూరి దుర్గాప్రసాద్, కుమార్ విద్యా సంస్థల అధినేత పిన్నమనేని వెంకట్ కుమార్, పలువురు టీడీపీ నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వితరణగా అందించిన 1 లక్ష రూపాయల నగదును కొల్లా భావన్కు అందించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ క్రీడల ప్రోత్సాహకానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు. నూజివీడు నుండి ఎందరో క్రీడాకారులు చెస్, బాస్కెట్బాల్, క్రికెట్, టెన్నిస్, చెడుగుడు పోటీల్లో జాతీయ స్థాయిలో రాణించి ఉన్నత ఉద్యోగాలు పొంది స్థిరపడ్డారన్నారు. నూజివీడు శాసనసభ్యులుగా కొలుసు పార్థసారథి క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం నగదు బహుమతి అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కుమార్ విద్యా సంస్థల అధినేత పిన్నమనేని వెంకట్ కుమార్ మాట్లాడుతూ తమ పాఠశాలలో కొల్లా భావన్ 9వ తరగతి చదువుతూ రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో జరిగిన చెస్ పోటీల్లో పాల్గొని విశేషంగా రాణించటం అభినందనీయమన్నారు. పాఠశాల యాజమాన్యం క్రీడాకారుడు భావన్కు ఎప్పుడూ అండగా ఉంటారన్నారు. చెస్ క్రీడాకారుడు కొల్లా భావన్ మాట్లాడుతూ తన తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం ఇస్తున్న ప్రోత్సాహంతో విశేషంగా రాణిస్తున్నానని, అంతర్జాతీయ స్థాయిలో రాణించి గ్రాండ్ మాస్టర్గా ఎదగాలన్నదే తన చిరకాల వాంఛ అని తెలిపారు. కొల్లా భావన్ తండ్రి ఆంజనేయులు మాట్లాడుతూ అడిగిన వెంటనే తమ కుమారునికి ప్రోత్సాహం అందించడానికి ముందుకొచ్చిన మంత్రి పార్థసారథికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వము, సంబంధిత శాఖ అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకొచ్చి తన కుమారుడు చెస్లో రాణించడానికి ప్రోత్సాహం అందించాలని కోరారు. క్రితం ఈ బాబుని మామూలుగా కాకతాళీయంగా చెస్ ఆడించడానికి పూనుకున్నారు తల్లిదండ్రులు. ఇంత గొప్ప క్రీడాకారుడు అవుతారని వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేయాలి, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాల. చెస్ బాగా ఆడుతున్నాడని అడ్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ 2042 రేటింగ్ ఉండి 2500 వస్తే గ్రాండ్ మాస్టర్ అయ్యే పరిస్థితి ఉంటే చాలా దగ్గరగా ఉన్నాడు. ఇది కొంచెం కాకపోతే ఇది కొంచెం ఫైనాన్షియల్గా చాలా ధనంతో కూడుకున్నటువంటి క్రీడ ఇది. తల్లిదండ్రులు, తండ్రి సాధారణమైన పాఠశాల ఉపాధ్యాయులు, తల్లి ఏమో హౌస్ వైఫ్. వాళ్ళకి కొంచెం రాను ప్రతి సంవత్సరం వాళ్ళకి చాలా కష్టంగా ఉండేది. ఆయన ప్రతిసారి వచ్చి నా దగ్గరికి వచ్చి అటు వెళ్తున్నామని అటు వెళ్తాం, దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. రాష్ట్రాలు, ఒకసారి దేశాలు కూడా దాటాల్సిన పరిస్థితి వచ్చేది. కుర్రోడికి ఢిల్లీ దాటి అటు నార్త్ సైడ్ అటు దేశాన్ని కూడా దాటి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది. ఆయన చాలా ఇబ్బంది పడేవాడు. ఆయన ఆర్థికంగా వనరులు సమకూర్చుకోవడంలో కొద్దిగా ఇబ్బంది పడేవారు. కొంతవరకు నేను కూడా సహాయం చేసాము పాఠశాల తరఫున. ఏదైనప్పటికీ ఈ మధ్య మంత్రివారిని కలిసి ఆయన సహాయాన్ని ఆర్థించడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఈ రోజున ఈ బాబుకి కొంత ఆర్థిక సహాయం చేయదలుచుకున్నారు. ఏదైనా ఈ బాబు ఈ రాష్ట్రంలో మంచి పేరు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో చెస్కు సంబంధించి గ్రాండ్ మాస్టర్గా మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొల్లా భావన్ పేరు లిఖింపబడి ఉండాలి. మా పాఠశాలకి కూడా మంచి పేరు వస్తుంది. తద్వారా ఇలాంటి విద్యార్థులకి స్వతహాగా జన్మతహాగా వచ్చినటువంటి క్రీడ అది. దాన్ని ఇంకొంచెం సానబట్టినట్టయితే కుర్రవాడు బ్రహ్మాండంగా తయారవుతాడు, మంచి క్రీడాకారుడు అవుతాడు. అందరూ కూడా దయచేసి ఎవరైనా మన రాష్ట్రం మీద పట్ల ప్రేమ, ఇటువంటి క్రీడ పట్ల ప్రేమ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తల్లిదండ్రులకు సహకరించండి. ఆర్థికంగా ఎంతో కొంత ఇతన్ని ముందుకు నడపడానికి చేయూతనివ్వమని మరొకసారి నేను కూడా అర్థిస్తున్నాను. ధన్యవాదాలు.